అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ వలసల విషయంలో చేసిన ఒక ట్వీట్ పై నెటిజన్లు విపరీతంగా ఆయన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. మాస్ మైగ్రేషన్ ఈజ్ థెఫ్ట్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్, సామూహిక వలసలు అమెరికా కళను దొంగతనం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి దీని మీద చాలా మంది నెటిజన్లు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు సార్. మీ భార్య ఉషా అండ్ పిల్లలు కూడా ఇండియన్స్కే వలస వెళ్ళిన వాళ్లే కదా, వాళ్ళని తిరిగి ఇండియాకి పంపించేస్తారా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి. మీ కామెంట్ సార్. పిల్లలు వలసకి వెళ్ళలేదు, కరెక్ట్. వైఫ్ వలస కూడా అక్కడే పుట్టారు, అలా పేరెంట్స్ వలసకి వెళ్ళారు, పిల్లలైతే అక్కడే పుట్టినారు, వాళ్ళు దే ఆర్ నాట్ వలసకి వెళ్ళిన వాళ్ళు కారు. సో మీకు ఉషా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాలసీ డిసిషన్. మనం పాలసీ డిసిషన్ పాలసీగా తిట్టాలి, ప్రశ్నించాలి తప్ప ఫ్యామిలీని తీసుకురాకూడదు. దట్ ఈస్ ఎన్ కల్చర్ కాదది. ఎవరి విషయంలోనైనా నీకు ఏ నాయకుడినైనా మనం ప్రశ్నించాలనుకుంటే విధానపరంగా ప్రశ్నించాలి, వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి దాన్ని లాక్కూడదు. ఇష్యూ వల్ల ఉషా వెనక్కి పంపించడం కాదు. వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్ అంటే జేడీ వ్యాన్స్ ఉషా విడాకులు తీసుకున్న మనం ఎందుకు ఆనందపడాలి అని ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టార్ట్ అయింది. నిన్న ఒక ఆమె ట్రంప్ వైఫ్ తో ఫస్ట్ లేడీతో కలిసి ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఉంగరాలు లేకపోతే చేతికి వెడ్డింగ్ ఉంగరం లేదు, ఆల్రెడీ చూడు జేడీ వ్యాన్స్ విడాకులు తీసుకుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుర్మార్గం. దాని మీద జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా ఈవెన్ ఆమె ఆఫీస్ నుంచి దానికి ఆన్సర్ కూడా వచ్చింది. ఆమె ప్రతిసారి ఉంగరాలు పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు, ఉంగరానికి మ్యారేజ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె లాట్స్ ఆఫ్ బాత్ అంటే పిల్లలకు స్నానం పోయిస్తుంది, వెసల్స్ క్లీన్ చేసుకుంటుంది, అనేక సమయాల్లో ఉంగరం తీస్తుంది కూడా అని కూడా చెప్పారు. అంత చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఫోటో ఆమె జేడీ వ్యాన్స్ ఉషా ఒక హోటల్లో ఉన్నారు, ఎదురెదురు కూర్చున్నారు, ఉషా ఇలా పెట్టుకొని ఇలా ఉన్నట్టు ఫోటో, అది బహుశా ఏ జనరేటెడ్ ఫోటో కావచ్చు. చూడు రెస్టారెంట్ లో కొట్లాడుకుంటున్న జేడీ వ్యాన్స్ ఉషా. కొట్లాడుకోవడానికి వాళ్ళ రెస్టారెంట్ దొరికింది, అది నాకు అర్థం కాని ఉన్మాదం. కానీ ఇంట్లో కొట్టుకోరా అంటే రెస్టారెంట్ వచ్చి కొట్టుకుంటారా? మేడం బుర్రుండాలి కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అట్లా సోషల్ మీడియా ఫ్రెంజీ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది ఎక్కువ ఎందుకు స్టార్ట్ అయింది అంటే జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలే కాదు, జేడీ వ్యాన్స్ బిహేవియర్ నుంచి కూడా ఈ సమస్య వచ్చింది. చార్లీ కర్క్ వైఫ్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ప్రజెంట్ నాయకులు ఆమె. సో ఆమెతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఆమె ఒక కామెంట్ చేసింది, అది కూడా జేడీ వ్యాన్స్ కాదు ఆమె చేసింది. ఆమె చేసిన కామెంట్ ఏంటంటే నా భర్తను ఎవరు రిప్లేస్ చేయలేరు, కానీ జేడీ వ్యాన్స్లో నా భర్త సిమిలారిటీస్ చాలా ఉన్నాయి అన్నది. ఇది మన కల్చర్లో అయితే చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. నా మొగల్ని లక్షణాలు ఇంకో పలానా పురుషుల్లో ఉన్నాయంటే అది చాలా సమస్య అయితే. బట్ దట్ ఈజ్ అమెరికా, దట్ వైట్ అమెరికన్ కల్చర్. సో ఒకసారి అన్నిటి అని ఉంటారు, మనకు అనరు. సో ఇది పెద్ద వివాదమైన ఆఖరికి ఆ చార్లీ కర్క్ విడో జేడీ వ్యాన్స్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా క్యాంపెయిన్ నడిచింది అంత ఘోరంగా. సో దాంతో ఉషాకు జేడీ వ్యాన్స్ కు మధ్య గొడవ అయింది అని. ఇప్పుడు మన దగ్గర వేరే ఊర్లలో మాకు ఇప్పుడు తగ్గిపోయింది, ఒకప్పుడు 20 ఏళ్ల కింద అనుకోకుండా భర్త స్కూటర్ మీద ఇంకో ఉమెన్ ఉంటే భార్య ఎక్కడో చూసో ఎవరో చెప్పితే ఇంటికి వచ్చాక తన ఉండేది. ఆమె ఎక్కడ వెనకాల ఎక్కించుకో, నన్ను ఎప్పుడు ఎక్కించుకో కానీ ఆమెను ఎక్కువ నానా పంచాయతీ ఉండేది ఊర్లలో టౌన్లలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థాయిలో మనం ఊహించుకోలేదు. ఇండియాలో లేదా కల్చర్, వాట్ ఇస్ దేర్ ఇన్ ఇట్ అంటారు. సో అందువల్ల మీకు అల్టిమేట్ గా జేడీ వ్యాన్స్ ను పర్సనల్ గా అటాక్ చేయకూడదు, పాలసీస్ అటాక్ చేయాలి. ఇక జేడీ వ్యాన్స్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు దానికి కారణం ఈజ్ అ పొలిటీషియన్. జేడీ వ్యాన్స్ ఒకప్పుడు ట్రంప్ క్రిటిక్, తర్వాత ట్రంప్ సపోర్టర్ అయ్యాడు. ఉషా వాజ్ డెమోక్రాట్, ఆమె లా ఫామ్ లో పనిచేసేటప్పుడు షీ వాజ్ డెమోక్రాట్. సో అందువల్ల ఉషా కంటే తప్పదనుకోండి ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ ప్రివేల్స్ కదా ఎవరికైనా, నాట్ నెసెసర్లీ ప్రివేల్. ఐడియాసే ఫ్యామిలీ ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఫేత్ మారలే కదా, అలాగే ఐడియాస్ కూడా మారాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్ షీ సపోర్టెడ్ వ్యాన్స్ భర్తను, తప్పేమీ లేదు, భారీగా చేసింది అనుకుందాం. కానీ మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే జేడీ వ్యాన్స్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈ వాంట్స్ టు బి ద సక్సెసర్ టు ట్రంప్. ఎందుకంటే ట్రంప్ 89 ఏళ్ళు, ఆయన అనారోగ్య ఛాయలు కనబడుతున్నాయి. సో ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగితే వ్యాన్స్ ను
జరగకూడదు జరిగితే నేను ప్రెసిడెంట్ పదవి తీసుకోవడం రెడీగా ఉన్నాను కూడా అన్నాడు. అంటే ఈ మేబీ ఎక్స్పెక్టింగ్ ట్రంప్ ఉండడు, ఈ లోపల పోతాడు అని. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అడమడిగిన ప్రెసిడెంట్ అవుతాడు, లేకపోయినా ట్రంప్ నెక్స్ట్ టర్మ్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ వాంట్స్ టు బి ఎ ట్రస్టెడ్ లాయలిస్ట్ ఆఫ్ ట్రంప్. ట్రంప్ కు తిరుగులేని విధేయుడుగా ఉండాలి, వ్యక్తిగతంగానే కాదు సిద్ధాంతపరంగా కూడా. అంటే ట్రంప్ నాయకత్వంలోని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీకి ఈ షుడ్ బి దస్ రిప్రజెంటేటివ్. అందుకొరకు అంత పెద్ద ఎత్తున ట్రంపిజంతో అసోసియేట్ అయి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. దట్ ఇస్ ద పాలిటిక్స్ ఫర్ హిమ్. సో కన్జర్వేటివ్ రిపబ్లికన్ అమెరికన్ లాబీని సంతృప్తి పరచడానికి చేసే మాటలు అవి. అందువల్ల రాజకీయ నాయకుడు ఎక్కడే రాజకీయ నాయకుడే కదా. సో జేడీ వ్యాన్స్ వాంట్స్ టు బికమ్ ప్రెసిడెంట్ కనుక ఇలా కామెంట్ చేయడం మొదలు పెడుతున్నాడు.